వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో డి సెట్ సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అదేవిధంగా ఇది డిఈ సెట్ అని టెట్కు డిఎస్సికి అన్నిటికీ పనికొచ్చేటటువంటి క్వశ్చన్స్. మ్యాథ్స్ క్వశ్చన్స్ అంటేనే 6th to 10th క్లాసెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొస్తాయి. సో ఇట్లా మనం డిఈ సెట్ టెట్ డిఎస్సికి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు 30/30 అంటే ఎన్ని ఉంటే అన్ని 20/20 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి ఇది అందరూ చూడొచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో 41 నుంచి స్టార్ట్ అయింది క్వశ్చన్. 16√3 చదరపు సెంటీమీటర్ వైశాల్యం కలిగిన సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగింది. 16√3 వైశాల్యం ఉంది. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 16√3. అది సమబాహు త్రిభుజం అంటే ఏంది? అన్ని భుజాలు సమానం ఉన్నటువంటి త్రిభుజం. 3 భుజాలు సమానంగా ఉండాలి. 3 భుజాలు సమానంగా త్రిభుజ వైశాల్యం, సమబాహు త్రిభుజ వైశాల్యం అసలు ఫార్ములా ఏంటి? √3/4a². √3/4a². సో √3/4a² ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చి మనకు? 16√3 ఇచ్చాడు. ఏ అనేది సమబాహు త్రిభుజం యొక్క భుజం అయితే దాని వైశాల్యం ఫార్ములా ఇది √3/4a². కాబట్టి కొన్ని ఫార్ములాస్ ఖచ్చితంగా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ఫార్ములా లేకుండా మనకు సొల్యూషన్ రాదు. సో ఇక్కడ చూడండి, మనం ఇది సొల్యూషన్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఇక్కడ √3 క్యాన్సిల్ చేయొచ్చు. సో a² ఈజ్ ఈక్వల్ టు 4 అటు పోతే 16 × 4 అవుతుంది. ఇది స్క్వేర్ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్తే రూట్ వస్తుంది. 16 × 4కి రూట్. మరి 16కి ఎంత రూటు? 4. 4కి ఎంత? 2. a ఈజ్ ఈక్వల్ టు 8. సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 8 వచ్చింది. అంటే వైశాల్యం ఇచ్చింది కాబట్టి వైశాల్యంతో మనం భుజం పొడవు కనుక్కున్నాం. భుజం 8 వచ్చింది కాబట్టి చుట్టుకొలత ఎంత ఉంటుంది? అన్ని భుజాలు సమానం కాబట్టి 3 భుజాలు, 3 8లు కూడాలి మనం. 8 × 3 24. 24 ఎక్కడ ఉంటే అది మన కరెక్ట్ ఆన్సర్. సో 24 ఇక్కడ ఆల్రెడీ మన టిక్ మార్కే ఉంది క్వశ్చన్ పేపర్లో. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో సమబాహు త్రిభుజం వైశాల్యానికి ఇచ్చిన విలువ సమానం చేసుకొని సమబాహు త్రిభుజ భుజాన్ని కనుక్కున్నప్పుడు చుట్టుకొలత మనకు ఆ 3 భుజాలను గుర్తే చుట్టుకొలత వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ మనకు విజిబుల్లో ఉన్నాయి, కానీ మనకు సొల్యూషన్ తెలియదే ఆన్సర్ పెట్టడానికి అవకాశం లేదు. విజిబుల్ ఉన్నా మనకు మ్యాథమెటిక్స్లో అది పనికిరాదు. సో ఏం సొల్యూషన్ ఏంటనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ బిందువులు 1, -1, 5, k మరియు 9, 5 సరేకీయాలని అయితే k విలువ ఎంత అంటుంది. ఇది కోఆర్డినేట్ జామెట్రీలో సంబంధించినటువంటి ప్రశ్న. ఈ సరేకీయాలంటే అసలు సరేకీయాల మీనింగ్ ఏంటంటే అన్ని బిందువులు ఒకే రేఖ మీద ఉంటే వాటిని సరేకీయాలు అంటాం. ఇక్కడొకటి, 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 ఇట్లా ఒకే రేఖ మీద ఉన్న బిందువులను మనం 3 బిందువులు ఒకే రేఖ మీద ఉంటే వాటిని సరేకీయ బిందువులు అంటాం. సో ఈ 3 బిందువులతో త్రిభుజం ఏర్పడదు. ఈ 3 బిందువుల త్రిభుజ వైశాల్యం సూత్రం వేసుకొని త్రిభుజ వైశాల్యం 0 చేసి k విలువ కనుక్కుంటారు. లేదా ఈ 3 బిందువులు యొక్క స్లోపు వాలు, ఈ 3 బిందువుల యొక్క వాలు సమానం చేసేస్తే మనకు k విలువ కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ 2 బిందువులు తీసుకున్నాం అనుకోండి, 1, -1, 5, k. 2 బిందువులు, ఇది x1 y1, ఇది x2 y2. సో స్లోపు వాలు ఫార్ములా ఏంటి? వాల్ ఈజ్ ఈక్వల్ టు y నిరూపకాల భేదం బై x నిరూపకాల భేదము. y2 - y1 బై x2 - x1. సో ఇక్కడ y2 ఏముంది మనకు? y2 అనేది k ఉంది, k మైనస్ y1 మళ్ళీ -1 వచ్చింది. చూడండి, -1 రాసుకోవాలి. ఈ x2 5 ఉంది, x1 1 ఉంది. సో k + 1/4 వచ్చింది. ఈ 2 బిందువులను చేస్తే స్లోప్ చేస్తే ఓకే. నెక్స్ట్ ఈ 2 బిందువులు తీసుకోకుండా మీరు ఫస్ట్ లాస్ట్ తీసుకోండి, సింపుల్ వస్తుంది. k లేనిది తీసుకోండి, అప్పుడు ఈజీగా వస్తుంది. ఈ 2 బిందువులు తీసుకుంటే స్లోప్ ఏందో చూద్దాం. 9, 5. ఇక్కడ కూడా అంతే, x1 y1, x2 y2.
సో స్లోప్ మనకు ఫార్ములా y2 మైనస్ y1 కాబట్టి 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 డైరెక్ట్ రాస్తుంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ స్లోప్ ఫార్ములా రాసిన. x2 అంటే 9 మైనస్ 1. సో 5 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే 5 ప్లస్ 1 బై 8. సో 6 బై 8 అంటే 3 జ 2 4 జ 3 బై 4. ఈ రెండు స్లోప్స్ సమానం. అంటే k ప్లస్ 1 బై 4 ఈజ్ ఈక్వల్ టు 3 బై 4. ఒకే రేఖ మీద ఉన్నాయి కాబట్టి ఏ రెండు బిందువుల వాల్యూ చేసినా అవి సమానంగా ఉండాలి. ఇక్కడ డినామినేటర్లో హారంలో 2 4లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసినాం. మనకి ఎంత వచ్చింది? k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. k ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1, k ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ లాగరిథమిక్ క్వశ్చన్ 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్లో ఉంది. రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి సంవర్గమానాలు క్వశ్చన్. ఏంటిది? లాగరిథమ్స్. లాగ్ 15/1875 ఉంది. బేస్ 5 ఉంది. బేస్ 5. సో ఇప్పుడు 15 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం. 15 1 జ 15 1 జ 15. ఇక్కడ 3 మిగులుతుంది, రిమైండర్ 3 ఉంటుంది. 3 7 37 అయింది కాబట్టి 15 2 జ 30. 7 మిగిలింది, 37 ఉంది కాబట్టి 15 2 30 అయింది. 7 మిగిలింది, 7 5 75, 15 5 జ 75. సో మనకు సింప్లిఫికేషన్లో లాగ్ బేస్ 5లో 1/125 వచ్చింది. సో ఇది లాగ్ ఏ బై బి ఫార్ములా కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాసుకుంటాం. లాగ్ 1 బేస్ 5 మైనస్ లాగ్ 125 బై బేస్ 5. అంటే ఫార్ములా ఏంటి మనకు? లాగ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సంవర్గమానంలో మనకు భిన్నం వస్తే దాన్ని మైనస్ వస్తుంది, ఇంటూ వస్తే ప్లస్ వస్తుంది. సపరేట్గా రాష్ట్రం రెండింటికి సపరేట్. లాగ్ 1 వాల్యూ 0 గుర్తుపెట్టుకోండి. లాగ్ 1 వాల్యూ 0. సంవర్గమానం ఒకటి యొక్క సంవర్గమానం విలువ 0. దాని బేస్ ఏమైనా ఉండదు, 5 ఉండండి, 10 ఉండండి, 100 ఉండండి, మనకు సంబంధం లేదు. లాగ్ 1 వచ్చిందంటే 0. సో ఇది 0 అయిపోయింది, దానికి సంబంధం లేదు. మైనస్ చూడండి, ఇక్కడ సంవర్గమానం విలువ బేస్ 5 ఉంది, సంవర్గమానం 125 ఉంది. మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఈ 125ని కూడా 5 యొక్క ఘాత రూపంలో రాసుకోవాలి. అంటే 125ని ఏం రాయొచ్చు? 5 ఇంటూ 5 ఇంటూ 5 రాయొచ్చు. 5 5 జ 25, 25 5 జ 125 అట్లా చూసుకోవాలి. సో మైనస్ లాగ్ 5 క్యూబ్ బేస్ 5. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫార్ములా ఘాతాంకం సంవర్గమానానికి ఘాతాంకం ఉంటే అది దానికి ముందుకు వస్తుంది. అంటే -3 లాగ్ 5 బేస్ 5. సో లాగ్ 5 బేస్ 5 1, -3 ఇంటూ 1 -3. -3 అవర్ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏమేమి ఫార్ములాస్? లాగ్ ఏ బేస్ ఏ 1. ఇది చూడండి, ఈ లాగ్ 5 బేస్ 5 1 అయిపోతుంది మనకి. లాగ్ 5 బేస్ 5 అనేది లాగ్ 1 బేస్ ఏ, లాగ్ ఏ బేస్ ఏ వస్తుంది. సో లాగ్ ఏ బేస్ ఏ 1 అంటే లాగ్ బి బేస్ బి. సంవర్గమానం విలువ ఉండి దానికి బేస్ భూమి సేమ్ ఉంటే ఇది 1 వస్తుంది. ఇది 1 అన్నట్టు, ఇది 1 అయిపోయింది మనకి. సో -3 వచ్చి ఇక్కడ చూడండి, లాగ్ ఏ పవర్ n బేస్ బి ఉంది అనుకోండి, ఈ n దీని ముందుకు వస్తుంది సంవర్గమానం. n లాగ్ ఏ బేస్ బి వస్తుంది. అట్లా ఇది ముందుకు రాసేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఇస్ -3. ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ మధ్యగతం అడిగింది. 15 14 ఇచ్చినటువంటి సంఖ్యలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. 15 14 మీరు ఫాస్ట్గా సంఖ్యలు రాసేసుకుంటే 12 16 15 19 10 12. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. మధ్యగతం అడిగినప్పుడు 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యగతం అనేప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాటిని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకోవాలి. ఒక ఆర్డర్లో రాసుకోవాలి. అవరోహణ క్రమం కావచ్చు, ఆరోహణ క్రమం కావచ్చు, ఏదైనా ఒక ఆర్డర్లో మనం రాసుకోవాలి. చూద్దాం ఆర్డర్లో
చిన్న నుంచి పెద్ద రాద్దాం మనం. ఫస్ట్ సంఖ్య 10 ఉంది. 10 కంటే చిన్నగా ఏది లేదు, అది క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ రాసింది అది క్యాన్సిల్ చేసి 11 ఉంది. 11 ఓకే. 12 2 నెగడు 2 రాయాల్సిందే, మిస్ చేయొద్దు. ఎన్ని అబ్జర్వేషన్స్ ఎన్ని అన్ని రాయాలి. 12 2 రాసి 2 క్యాన్సిల్ చేస్తాం. 12 తర్వాత 13 ఉంది. 13 ఓకే. 14 ఉంది. 14 ఓకే. 15 ఉంది. 15 కూడా 2 టైమ్స్ ఉన్నాయి. సో 2 15s క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ 16 ఉంది. 19 రైట్. ఇది మనం అసెండింగ్ ఆర్డర్లో రాసినాం. అవరోహణ క్రమం చిన్న నుంచి పెద్ద రాసినాం. పెద్ద నుంచి చిన్న కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇప్పుడు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి నేను 4 తీస్తున్నాను. ఇటు సైడ్ నుంచి కూడా 4 తీస్తున్నాను. 1 2 3 4 1 2 3 4 ఏ మిగిలినాయి? 2 అబ్జర్వేషన్స్ మిగిలినాయి. 13 14. మనకు ఈ అబ్జర్వేషన్ సంఖ్య సరి సంఖ్యలో ఉంది కాబట్టి 2 మధ్య విలువలు వస్తాయి. మనం బేస్ సంఖ్యలో ఉంటే ఒకవేళ 9 ఉన్నాయి అనుకోండి, అబ్జర్వేషన్స్ 10 కాకుండా 9 ఉంటే ఒకటే మధ్య విలువ వస్తుంది, అదే మధ్యగతమే. కనుక 2 వచ్చినప్పుడు ఏం చేయాలి మరి అంటే, రెండింటి యొక్క సరాసరి చేయాలి. మనకు 2 అయినా రావచ్చు, 1 అయినా రావచ్చు. 2 కేసెసే ఉంటాయి. కాబట్టి సరి సంఖ్యలలో అబ్జర్వేషన్స్ ఉంటే, అబ్జర్వేషన్ సంఖ్య సరి సంఖ్యలలో ఉంటే 2 వస్తాయి. బేస్ సంఖ్యలలో ఉంటే 1 వస్తుంది. బేస్ సంఖ్యలో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మధ్య విలువ ఏది ఉంటే అదే మధ్యగతం అవుతుంది. ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి రెండింటిని మనం సరాసరి చేయాలి. 27/2 అంటే 13.5. 13 14కు మధ్య విలువ 13.5. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఎంలో 15%, ఎన్లో 20% సమానం. ఎంలో 15%, ఎన్లో 20%కి ఈక్వల్ అంట. అయితే m/n ఎంత అంటుంది. m/n ఎంత అంటుంది. సో ఇక్కడ ఎంలో 15% అంటే మనం ఈ పర్సంటేజెస్ మనం వీడియో కూడా చేసినాం. పర్సంటేజ్ సంబంధించిన కంటెంట్ వీడియో కూడా ఉంది. సో పర్సంటేజెస్ను మనం మామూలుగా ఎట్లా రాస్తాం, మనం భిన్న రూపంలో ఎట్లా రాస్తాం పర్సంటేజ్ను? ఎంలో 15% ఎంత? ఒక సంఖ్య ఉంది అనుకోండి, 50లో 30% ఎంత వస్తుంది అన్నట్టు ఏం రాస్తాం? 30/100 ఇంటూ 50 రాస్తాం, అంటే 15 వస్తుంది. 30/100 30% ఎంత? 50లో 30% ఎంత అంటే 15 వస్తుంది. ఇక్కడ అట్నే రాస్తే మనం 15/100 పర్సంటేజ్ ఫ్రాక్షన్ రూపంలో రాస్తే ఎందులో రాయాలి? అది ఎందులో 15 ఎంలో ఇంటూ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు? 20% ఆఫ్ ఎన్ అంటుంది. 20% అంటే 100 ఇంటూ ఎన్. ఇప్పుడు సింపుల్గా 100 క్యాన్సిల్ చేసుకోండి. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం ఇట్లా ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు? ఇరువైపులా ఒకే ఒక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు. లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ ఉండాలి, రైట్ సైడ్ కూడా ఒకటే ఫ్రాక్షన్ ఉండాలి. ఇక్కడ రెండు లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ ఒకటే ఉంది. చూడండి, ఇంకా మనం న్యూమరేటర్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 3 జా 5 4 జా. సో 3m ఈజ్ ఈక్వల్ టు 4n వచ్చింది మనకు. కానీ నిష్పత్తి అడిగిండు, m/n అన్నాడు కాబట్టి m ఇక్కడే ఉంచి n ఇక్కడ వస్తే అది ఇంటూ ఉంది, ఇక్కడ బై అవుతుంది. ఈ 3 అటు పోతే 4 న్యూమరేటర్ ఉంటుంది, 3 బైలో. ఇప్పుడు మనం భిన్న రూపాన్ని నిష్పత్తిలో రాస్తామని చెప్పుకున్నాం కదా. m/n ఏమని రాయొచ్చు? m/n అని కూడా రాస్తాం. నిష్పత్తిని భిన్న రూపంలో ఇట్లా రాస్తాం, భిన్నాన్ని నిష్పత్తి రూపం. ఇప్పుడు ఏం రాయాలి మరి మనం? లవాన్ని ఫస్ట్ పూర్వపదంగా రాసి హారాన్ని పరపదంగా రాస్తాం. ఇక్కడ కూడా అంతే, 4:3 రాస్తాం. అది ఎక్కడ ఉంటే అదే మన రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ అసలు 300పై 3 సంవత్సరాలకు 5% సాధారణ వడ్డీతో అయ్యే మొత్తం అంటుంది. సాధారణ వడ్డీ అన్నాడు కాబట్టి బారు వడ్డీ మనకు I ఈజ్ ఈక్వల్ టు బారు వడ్డీ ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు PTR/100. అసలు బారు వడ్డీ ఎంత అయితే, వడ్డీ ఎంత అవుతుందో చూద్దాం. అయ్యే మొత్తం అడిగాడు మనకు, ఫస్ట్ వడ్డీ కనుక్కుంది. I తెలియదు మనకు. P అంటే ఏంది? ప్రిన్సిపల్ అమౌంట్ 300 తీసుకున్న అప్పు ఇంటూ టైం పీరియడ్ ఎంత అంటుండు? 3 సంవత్సరాలు. 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 5/100 అంటే 2 zeros 2 zeros క్యాన్సిల్. ఏ మిగిలిన ఇక్కడ మనకు 3 × 3 × 5 మిగిలింది.
అంటే 3 3 జా 9, 9 5 జా 45. అంటే వడ్డీ ఎంత అయింది 3 సంవత్సరాలకు 5% వడ్డీతో రూ. 45 అయింది. అసలు ఎంత ఉంది 300 ఉంది. మరి మొత్తం ఎంత అవుతుంది 345 345 అసలు ప్లస్ వడ్డీ 345. 345 ఎక్కడుంటే అదే మన కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ అక్కడ ఇండికేషన్ ఉంది. చూడండి ఇక్కడ ఒక దుకాణదారుడు 48,000కు ఒక టీవీని అమ్మడం ద్వారా టీవీని అమ్మిండు 48,000కు అమ్మిండు 20% లాభం పొందాడు. అయితే టీవీ కొన్న వేల ఎంత అంటుండు. అమ్మిన వేల ఎస్పి ఎంత, అమ్మిన వేల ఎంత 48,000. కొన్న వేల తెలియదు మనకు, సిపి తెలియదు. అంటే ఇప్పుడు మళ్ళీ సిపి కనుక్కొని ఆ లాభశాతం సూత్రం వేసి అవన్నీ చేసే బదులు మనకు ఒకటి ఎలిమినేషన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ను మనం తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్నిటికి చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి చూడండి ఇక్కడ అమ్మిన వేల 48,000 అంటుంది. లాభం ఎంత వచ్చింది 20% లాభం వచ్చింది అంటుంది. ఇక్కడ చూడండి ఆప్షన్లో కొన్న వేల అడిగింది కాబట్టి కొన్న వేల ఎంత ఉండాలి, లాభం వచ్చినప్పుడు అమ్మిన వేల కంటే తక్కువ ఉండాలి. తక్కువ ఏవే ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి ఇక్కడ తక్కువ. ఇది ఎక్కువనే ఉంది, ఇది ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ రెండు కావు మనకు, ఈ రెండు కావు. సరే ఈ రెండు కాబట్టి మరి ఈ రెండిట్లా లేది అంటే ఇప్పుడు మనం 36,000 తీసుకున్నాం అనుకో, 36,000 కొన్న వేలు అయితే ఇది అమ్మిన వేలు అవుతుంది. అమ్మిన వేలు అయితే లాభం ఎంత వస్తుంది అతనికి, ఇవి 4,000 అవి 12,000 లాభం వచ్చినట్టు అంతే కదా. 36,000 48,000 మైనస్ 36 12,000 లాభం వచ్చినట్టు. 12,000 48,000 ఎంత శాతం అవుతుంది అంటే 12,000 బై 48,000 ఇంటూ 100 ఇయర్స్. 3 సున్నాలకు 3 సున్నాలు 4 1 జా 12 1 జా 12 4 జా అంటే 4 మిగిలింది ఇక్కడ. 4 1 జా 4 25 జా అంటే 25% వస్తుంది. 36,000 అయితే 25% వస్తుంది లాభం. కానీ ఎంత 20% అంటుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని అది కొన్న వేలు అయితే లాభ శాతం ఎంత వస్తుంది మనకు 25 వస్తుంది. 40,000 కొన్న వేలు అయితే 20% వస్తుంది. సో దట్ ఈస్ అవర్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మళ్ళీ నిష్పత్తుల క్వశ్చన్ ఇచ్చిండు. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, A:B ఇచ్చిండు 3:4 అన్న. ఓకే. B:C ఇచ్చిండు 7:9 అన్న. A:C ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనం ఎట్లా చేస్తాం మరి ఇది మనకి ఇక్కడ చూడండి కామన్ లెటర్ ఒకటి బి అనేది కామన్ ఉంది, బి అనేది కామన్ ఉంది. అంటే ఇక్కడ బి విలువ 4 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఒకవేళ ఈ రెండు సమానంగా ఉంటే మనం ఈ రెండింటిని కంపేర్ చేసేస్తాం, ఏ విలువ సి విలువ. కానీ సమానంగా లేవు కాబట్టి వాటిని సమానం చేసుకోవాలి. సమానం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ బి విలువ ఎంత ఉంది 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. అంటే ఈ 7 తోటి ఫస్ట్ నిష్పత్తిని మల్టిప్లై చేయాలి. A:B ఈజ్ ఈక్వల్ టు 7తో మల్టిప్లై చేస్తే 7 × 3 7 × 4. ఇక్కడ చూడండి ఈ B:Cని దేంతో మల్టిప్లై చేయాలంటే 4తో మల్టిప్లై చేయాలి. బి ఉన్న వాల్యూతో మల్టిప్లై. ఇక్కడ బి ఉన్న వాల్యూ తోటి ఫస్ట్ నిష్పత్తిని చేయాలి, ఇక్కడ బి ఉన్న వాల్యూ తోటి సెకండ్ నిష్పత్తిని చేయాలి. 4 × 7 4 × 7 4 × 7 4 × 9. సో చూడండి ఎంత వస్తుంది ఇక్కడ 21:28 వస్తుంది. ఇక్కడ 28:36 వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అయినాయి కదా. సో ఈ రెండింటిని మనం తీసేస్తే ఏసీ విలువలు, ఈ రెండు ఏసీ విలువలు అంటే 21:36. మరి ఎప్పుడైనా నిష్పత్తిని మనం సింప్లెస్ట్ ఫామ్లో సూక్ష్మ రూపంలో రాయాలి కాబట్టి ఇప్పుడు ఏ టేబుల్ అవుతాయి, 3 టేబుల్ అవుతాయి. 3 7 జా 3 12. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. A:C ఈజ్ ఈక్వల్ టు 7:12. ఇక్కడ చూడండి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చిండు. లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి మనకు, లీనియర్ ఈక్వేషన్స్ 3x +
5 ఈజ్ ఈక్వల్ టు 35 ఇచ్చిండు. ఇంకొకటి ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 45 ఇచ్చిండు. లీనియర్ ఈక్వేషన్స్ అంటే రేఖీయ సమీకరణాలను రెండు చరరాశులు ఉన్న రేఖీయ సమీకరణం ఎట్లా సాధన చేస్తాం? మనకి ఎలిమినేషన్ మెథడ్ అనేది మనకి ఇంతకుముందు వచ్చింది, ఏదో పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇది కూడా చూడండి, మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో కావాలంటే ఇప్పుడు y/2x అంటుంది కాబట్టి y విలువ తెలవాలి, మనకు x విలువ తెలవాలి. రెండు వేరియబుల్ విలువలు, రెండు చరరాశుల విలువలు తెలవాల్సిందే. మనకు తెలవాలి అంటే మనం xy వాల్యూస్ కనుక్కోవాల్సిందే. ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం ఏం చేస్తాం? x యొక్క గుణకాలు కానీ y యొక్క గుణకాలు కానీ సమానం చేసుకోవాలి. y గుణకాలు సమానం చేసుకోవాలంటే ఇక్కడ y గుణకం 2 ఉంది, ఇక్కడ 1 ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. సో చూద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 ఇంటూ 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 35 అంటే ఎంత వస్తుంది? 6x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 70 వస్తుంది. అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమిటి మనకు? x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 45 ఉంది. సో ఇప్పుడు రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఇది x మైనస్ ఇది, అంటే గుర్తులు మారుతాయి, వైలు క్యాన్సిల్ అయ్యింది, 5x అంటే సింపుల్ ఈక్వేషన్లోకి వస్తుంది, ఒక చరరాశిలో ఉన్న సమీకరణంలోకి వస్తుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 25 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 25/5 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5. x వచ్చేసింది. ఓకే, x విలువ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఇక్కడ x విలువ సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 45, 2y ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 5, 2y ఈజ్ ఈక్వల్ టు 40, y ఈజ్ ఈక్వల్ టు 40/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. y విలువ 20 వచ్చింది, x విలువ 5 వచ్చింది. మరి ఇక్కడ y/2x వాల్యూ అడిగింది కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేయండి. y/2x ఈజ్ ఈక్వల్ టు y దగ్గర 20, 2 x వాల్యూ 5 అంటే 20/10 అంటే 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 30 మీటర్లు, 15 మీటర్లు, 5 మీటర్ల కొలతలు కలిగిన ఒక దీర్ఘఘనాకారం నుండి ఎన్ని 5 మీటర్ల భుజం గల సమఘనాలను తయారు చేయొచ్చు? ఒక దీర్ఘఘనాకారం కలిగినటువంటి ఒక వస్తువు ఉంది, దాంట్లో ఉంచి మనం 5 మీటర్ల భుజం కలిగిన సమఘనాలను తయారు చేయాలి. మరి ఎన్ని చేయొచ్చు అని అడుగుతాం. ఎట్లా చేస్తాం మరి? ఎన్ని చేయొచ్చు అంటే దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం బై సమఘనం యొక్క ఘనపరిమాణం చేయాలి. ఒక సమఘనం ఒక ఘనపరిమాణం చేస్తే ఎన్ని సమఘనాలు కలిగిన సమఘనాలు వస్తాయి అనేది సంఖ్య తెలుస్తుంది. ఇది ఘనపరిమాణం ఏంటి? మనకు దీర్ఘఘనం ఘనపరిమాణం LBH, L ఇంటూ B ఇంటూ H ఘనపరిమాణం దీర్ఘఘనం. మరి సమఘనం ఘనపరిమాణం ఏంటి? A ఇంటూ A ఇంటూ A. సమఘనానికి దీర్ఘఘనానికి తేడా ఏంటి? సమఘనంలో అన్ని ఎడ్జెస్, అన్ని అంచులు సమానంగా ఉంటాయి కాబట్టి అన్నిటిని AA తీసుకుంటాం. ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి LBH తీసుకుంటాం. ఇక్కడ అందుకే డిఫరెంట్ ఇచ్చాం. చూడండి, సమఘనం ఘనపరిమాణం బై దీర్ఘఘనం ఘనపరిమాణం బై ఒక సమఘనం ఘనపరిమాణం చేయాలి. ఈ 30 ఇంటూ 50 ఇంటూ 5 మనకు ఆ సంఖ్య రావాలంటే దీర్ఘఘనం ఘనపరిమాణం బై ఒక సమఘనం ఘనపరిమాణం. ఒక సమఘనమే కదా ఇది, ఇదేమో దీర్ఘఘనం మొత్తం ఉన్న దీర్ఘఘనం ఘనపరిమాణం. ఒక సమఘనం భుజం 5 ఇచ్చింది కాబట్టి 5 ఇంటూ 5 ఇంటూ 5, ఒక 5కి ఒక 5 క్యాన్సల్, ఒక 5కి ఒక 3 క్యాన్సల్, ఒక 5కి ఒక 6 క్యాన్సల్. సంఖ్య ఎంత వస్తుంది మనకు? 6 ఇంటూ 3 18 అంటే 30 మీటర్లు, 15 మీటర్లు, 5 మీటర్ల కొలతలు కలిగిన దీర్ఘఘనాకారం నుండి 5 మీటర్ల భుజం గల సమఘనాలను ఎన్ని తయారు చేయొచ్చు? 18 తయారు చేయొచ్చు. 18 రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 120 చే భాగించబడే 5 అంకెల సంఖ్య అన్నాడు. అన్ని 5 అంకెల సంఖ్యలే ఉన్నాయి. దేనితో భాగించాలి? 120 తోటి భాగించాలి. 120 తోటి భాగించాలంటే యాక్చువల్గా ఇక్కడ 12 ఇంటూ 10 రాసుకోవచ్చు మనం, దాని ఫ్యాక్టర్స్. 4 ఇంటూ 3 కూడా రాస్తాం, 12 ఇంటూ 10 రాస్తాం. వీటికి ఇప్పుడు మన భాజనీయత సూత్రాలు ఉన్నాయి కదా. 10కి ఏంటి? యూనిట్ ప్లేస్లో 0 ఉన్నాయి, అన్నిటికీ 0 ఉంది కాబట్టి అన్నీ ఓకే అయితే 10 ప్లేస్లో రైట్. నెక్స్ట్ 4 చూద్దాం.
4కి ఏంటి యూనిట్ ప్లేస్తో టెన్స్ ప్లేస్తో ఫామ్ అయ్యే నెంబర్ 4తో డివిజిబుల్ కావాలి. అంటే ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి ఎన్ని జీరోలు వచ్చినాయి అంటే యూనిట్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో జీరోలు ఉంటే అది 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా డివిజిబుల్ అవుతాయి, 4తో కూడా డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 3 తోటి ఏదైతే అది మనకు రైట్ ఆన్సర్. 120 యొక్క ఫ్యాక్టర్స్ రాసినాం మనం. వీటి యొక్క బీజగణిత సూత్రాలు తెలుసు కాబట్టి వీటి ద్వారా చేస్తే అది 120తో డివిజిబుల్ అవుతుంది అని చూద్దాం. 3కి ఏమో ఇది అయితే 3కు 9 + 9 18 ప్లస్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి కదా 3కు 18 + 26 వస్తుంది. 26 అనేది 3 టేబుల్లో రాదు. ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేసినా 8 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది చూడండి 9 + 9 18 + 6 24 వస్తుంది. 24 వస్తుంది 3 టేబుల్లో 3 8 వస్తుంది రైట్ ఆన్సర్. ఇది కూడా చూద్దాం 9 + 9 18 + 5 23 రాదు. 23 అంటే 5 వస్తుంది 3 టేబుల్ రాదు. 18 + 7 25 25 కూడా 3 టేబుల్లో రాదు. ఇది కాదు, ఇది రైట్ ఆన్సర్. సో ఇట్లా డివైడ్ చేసి చూసుకోండి. 120 తోటి చేసే బదులు మీరు కావాలంటే 120 తోటి చేసినా వస్తుంది, అది లెంత్ ప్రాసెస్ అయితే ఫ్యాక్టర్స్ తీసుకొని చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 6400ను ఏబిసిలు అనే ముగ్గురు వ్యక్తులు పంచినప్పుడు ఎట్లా పంచుకుంటారు వాళ్ళు? ఏకి బి కంటే 600 తక్కువ మరియు సికి బి కంటే 800 తక్కువ వస్తే అప్పుడు బి వాటా ఎంత అంటుంది. ఇక్కడ మనం సింపుల్గా ఏబిసి రాసుకొని అసలు ఎవరికి కంపేర్ చేస్తుండే ముగ్గురిని? బికి కంపేర్, ఏను బికి కంపేర్ చేస్తుండే. బి కంటే తక్కువ ఉంది అంటుండే ఏ, కాబట్టి బి ఎక్స్ తీసుకున్నాం అనుకో, బికి వచ్చే వాటా ఎక్స్ అనుకుంది. ఏకి బి కంటే ఎంత తక్కువ ఉండాలి? 600 తక్కువ ఉండాలి కాబట్టి ఎక్స్ - 600 అవుతుంది. ఏది ఏకు రావాల్సిన వాటా ఎక్స్ - 600. ఎందుకు? బి కంటే 600 తక్కువ రావాలి. సికి బి కంటే 800 తక్కువ వచ్చింది అంటే ఇక్కడ ఎంత రావాలి? 8 - ఎక్స్ - 800. సికి రావాల్సిన వాటా ఇది. ఈ మూడు వాటాలు ఎంతకు సమానం కావాలి మనకు? 6400 సమానం. చూద్దాం. ఎక్స్ - 600 ప్లస్ ఎక్స్ ప్లస్ x - 800 is equal to 6400. చూద్దాం. ఎక్స్లన్నీ x ప్లస్ x ప్లస్ x 3x -600 -800 -1400 that is equal to 6400. 3x is equal to 6400 plus 1400. 3x is equal to 7800. x is equal to 7800 by 3. 3 టేబుల్ 7 3 2 జా 6 ఒకటి మిగులుతుంది. 1 8 18 3 6 జా 18 2600 is the right answer. ఇక్కడ చూడండి ఏ బిలు ఇచ్చిండు, ఏ మైనస్ బి అడుగుతుంది. ఏ మైనస్ బి అంటే మనకు ఏబి వాల్యూస్ ఇచ్చిండు కాబట్టి ఏ మైనస్ బి అడుగుతుంది కాబట్టి ఏ ఎంత ఇచ్చిండు? ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 2 ఇచ్చిండు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 ఇచ్చిండు. ఇది మనం చేయాలి. అంటే రెండు భిన్నాల మధ్య సబ్ట్రాక్షన్. రెండు భిన్నాల మధ్య సబ్ట్రాక్షన్ అంటే మనం ఎల్సిఎం చేస్తాం, హారాలకు ఎల్సిఎం చేస్తాం. హారాలకు ఎల్సిఎం చేసేటప్పుడు నెంబర్స్ ఇస్తే నెంబర్స్కి ఎల్సిఎం తెలుసు మనం, కానీ ఆ నెంబర్స్ కావు కదా, ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వేరియబుల్స్ ఇచ్చినప్పుడు హారాలను మల్టిప్లై వేసేయడమే మనకు కాసా. ఎక్స్ - 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2నే కాసా. ఇప్పుడు రెండింటిని ఎప్పుడైతే మల్టిప్లై చేసేస్తామో ఇక్కడ ఉన్నటువంటి హారము ఇక్కడ ఉన్న లవాన్ని గుణిస్తుంది, ఇక్కడ ఉన్న హారం ఇక్కడ ఉన్న లవాన్ని గుణిస్తుంది. సో ఎక్స్ ప్లస్ 2ను గుణించాల్సిన హారం ఏది? ఇది ఎక్స్ ప్లస్ 2నే మైనస్ మైనస్. ఇక్కడ ఎక్స్ - 2ను గుణించాల్సింది కూడా ఎక్స్ - 2నే. చూడండి ఎక్స్ ప్లస్ 2 ఉంటే ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఇది ఎక్స్ - 2 హోల్ స్క్వేర్ బై ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కూడా తెలియాలి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మైనస్ వస్తే ఇక్కడ 2ab దగ్గర మైనస్ వస్తుంది అంతే. ఏ అంటే ఇక్కడ ఎక్స్ కాబట్టి, బి అంటే 2 కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2
2 చూడండి 2ab అడిగింది కాబట్టి 2 అంటే 2 వచ్చేస్తుంది. a అంటే x అంటే 2 ఇది a x b2 మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇది ఒకటి మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఓన్లీ 2abకి మాత్రమే మైనస్ వస్తుంది బై మనకు x స్క్వేర్ మైనస్ 4 x స్క్వేర్ మైనస్ 4 ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఒకసారి చూస్తే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 బై x స్క్వేర్ మైనస్ 4 సో మనం బ్రాకెట్ ఓపెన్ చేసి x స్క్వేర్ 4x ప్లస్ 4 బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ x స్క్వేర్ ప్లస్ 4x ఈ బ్రాకెట్కి ముందు మైనస్ ఉంది కాబట్టి లోపల ఉన్న వాటిని గుర్తులు చేంజ్ అవుతుంది ప్లస్ ఉంది మైనస్ అవుతుంది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది ఇప్పుడు మైనస్ మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సల్ x స్క్వేర్ క్యాన్సల్ ఏమీ లేదు పైన న్యూమరేటర్లో 4x అంటే 8x పై మనకు డినామినేటర్ ఏంది x స్క్వేర్ మైనస్ 4 ఎక్కడుందో ఒకసారి అది చూస్తే మనకు 8x బై x స్క్వేర్ మైనస్ 4 ఇక్కడ 8x ఉంది కానీ అది x స్క్వేర్ ప్లస్ 1 ఉంది ఇన్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ చూడండి ఇక్కడ కాలము పనికి సంబంధించినటువంటి క్వశ్చన్ రాని 18 రోజుల్లో 3/4 వంతు పని చేయగలరు 18 రోజులల్లో 3/4 వంతు పని చేస్తుంది ఎన్ని రోజుల్లో 1/2 వంతు చేస్తుంది అని అంటారు 3/4 వంతు అంటే ఇప్పుడు 3 భాగాలు చేస్తే దీన్ని 3 భాగాలు చేసినప్పుడు అది మనకు ఇప్పుడు 4 భాగాలు చేయాలంటే 4 వంతు అంటే 3/4 వంతు చేస్తుంది అంటే 3 భాగాల పనే చేసింది 18 రోజులలో 3 భాగాల పనే చేసింది 3 భాగాల పని అంటే ఎన్ని 6 సింపుల్ చూడండి 6 ప్లస్ 6 అంటే 3/4 వంతు అంటే ఇలా 3 భాగాలు చేసింది 3 భాగాలు ఈక్వల్ చేసిన 4/4 చేయాలంటే ఇంకో 6 డేస్ పడుతుంది మొత్తం కంప్లీట్ పని చేయాలంటే 6 డేస్ పడుతుంది అంటే ఎన్ని 24 డేస్ అవుతుంది మొత్తం పని కంప్లీట్ చేయాలంటే 24 డేస్ పడుతుంది ఎందుకు 3/4 వంతు ఎన్ని రోజులు చేసింది 18 రోజులు చేసింది అంటే 18ని 3 సమాన భాగాలు చేయడానికి వీలుంది ఇక్కడ 6 4/4 అంటే మొత్తం పని కంప్లీట్ చేయాలంటే 4/4 24 రోజులు పడుతుంది మరి 24 రోజుల హాఫ్ ఎంత 12 రోజులు ఇక్కడ చూడండి వర్గ సమీకరణం ఇచ్చి మూలాల లబ్ధం అడిగిండు ఇది డైరెక్ట్ ఫార్ములా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఇది గుర్తుంచుకోవాల్సిందే మూలాల లబ్ధం అంటే c/a ఫార్ములా మూలాల మొత్తం అంటే మైనస్ b/a అంటే ఇది ఆల్ఫా ఇంటూ బీటా అంటాం మూలాలు ఇది ఆల్ఫా ప్లస్ బీటా మూలాల మొత్తం అయితేనేమో x గుణకం బై x స్క్వేర్ గుణకం మైనస్ x గుణకం బై x స్క్వేర్ గుణకం మూలాల లబ్ధం అయితే స్థిర సంఖ్య బై x స్క్వేర్ గుణకం c/a ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ ఇది డైరెక్ట్ ఫార్ములా మొత్తం అడిగినప్పుడు మైనస్ b/a రాయండి లబ్ధం అడిగితే c/a సమీకరణం ఇచ్చి రాయమన్నా దాని వాల్యూస్ రాయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ క్రింది వాటిలో ఏది సంయుక్త సంఖ్య అన్నారు సింపుల్గా చూడండి 4 ఇచ్చిండు ఇందులో సంయుక్త సంఖ్య రాయాలి సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కానిది సంయుక్త సంఖ్య మరి ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఇదేనా ఏ టేబుల్లో వస్తుందా మనకు ఇది 2 టేబుల్లో రాదు 3 టేబుల్ వస్తుందా చూద్దాం 3 4 7 11 అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే రాదు 3 టేబుల్ రాదు 4 టేబుల్ రాదు 2 టేబుల్లో రాదంటే 4 టేబుల్ రానంటే 5 టేబుల్లో రాదు యూనిట్ ప్లేస్లో 0 కానీ 5 కానీ లేదు మళ్ళీ మన ప్రైమ్ నెంబర్ 11 ఉంది 11 టేబుల్లో కూడా రాదు సో ఇది కాదు ఇది చూడండి 3 టేబుల్ ఏమైనా వస్తుందా 7 అవుతుంది 9 16 అవుతుంది రాదు 11 టేబుల్లో రాదు కాబట్టి ఇది కూడా రాదు చూడండి ఇక్కడ చూడండి ఇది కూడా చూడండి ఒకసారి 3 3 1 3 టేబుల్లో రాదు 7 టేబుల్లో రాదు 11 టేబుల్లో కూడా రాదు సో ఇప్పుడు ఇక్కడ
ఇది ఎక్కడ వస్తుంది 5 3 8 ప్లస్ 7 అన్ని కూడితే మనకు 3 ప్లస్ 5 ప్లస్ 7 8 15 వచ్చింది. 15 అనేది 3 టేబుల్ వస్తుంది కాబట్టి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందంటే దీనికి ఒకటి అదే సంఖ్య కాకుండా వేరే కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇదే సంయుక్త సంఖ్య. మిగతా అన్నీ ఏ టేబుల్లో రావు మనకు. ఒక టేబుల్లో వస్తుంది, అదే సంఖ్య టేబుల్లో వస్తాయి కాబట్టి అవన్నీ ప్రధాన సంఖ్యలు. మన సంయుక్త సంఖ్య 357. చూడండి ఇక్కడ 8 పవర్ x 16 పవర్ x మైనస్ 2 ఇచ్చి ఘాతాంకాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 16 ఉంది కాబట్టి భూములు సమానంగా చేసుకుంటే మనం ఘాతాలను సమానంగా చేసుకోవచ్చు. 8 16 మనం 16 8 యొక్క ఘాతంగా రాయలేము కాబట్టి మనకు చిన్న సంఖ్య వాటికంటే చిన్న సంఖ్య ఏమిటంటే 4 ఉందనుకో, 4ను కూడా 4 యొక్క ఘాతంగా 8ను రాయలేము కాబట్టి 4 కూడా వనికి రాదు. దానికంటే చిన్న సంఖ్య 2ను 8ని 2 యొక్క ఘాతంగా రాయొచ్చు, 16 యొక్క ఘాతంగా కూడా రాయొచ్చు. 8 అంటే మనకు 3 సార్లు గుణిస్తుంది 2ని, 16 అంటే 4 సార్లు గుణిస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 సార్లు గుణించినాం కాబట్టి దీన్ని 2 క్యూబ్ అని రాస్తాం, దీన్ని 2 పవర్ 4 అని రాస్తాం. 2 క్యూబ్ హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 హోల్ పవర్ x మైనస్ 2. మన ఫార్ములా ఏంటి? a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ n. సో 2 పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ x మైనస్ 2. 2 పవర్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 4 ఇంటూ అంటే 4x మైనస్ 8. భూములు సమానమైన ఇప్పుడు ఘాతాలను ఏం చేయాలో సమానం చేసుకుంటాం. ఏవైనా ఘాతాంకాల మధ్య సమానత్వం ఉండి భూములు సమానంగా ఉంటే ఘాతాలను సమానం చేసుకుంటాం. సో 3x ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 8. 4x ఇటు తెచ్చినాం అనుకోండి లెఫ్ట్ సైడ్, 3x మైనస్ 4x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. 3x లోంచి 4x పోతే మైనస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. మైనస్ మైనస్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 8. x 8 ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్. ఇక్కడ ఏం అడగలేదు క్వశ్చన్ చూడండి. సింపుల్ మ్యాథమెటిక్స్ వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయలేదు. √10 అన్నాడు, ఇంటూ √15 అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు అన్నాడు, అంతే. అందులో ఏది వస్తుందో రాయలేదు. సో చూద్దాం. ఇక్కడ √10 అన్నప్పుడు √10 మనం 5 ఇంటూ 2 రాస్తాం. 15 కూడా 5 అంటే కామన్ నెంబర్గా రాయడానికి, అంటే 5 కామన్ నెంబర్, అంటే 5 కామన్ నెంబర్ కాబట్టి మనం ఇందులో 5 ఉంది, ఇందులో 5 ఉంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఒకటే రూట్ పెట్టేసి అన్నిటిని ఒక దగ్గర రాసుకోవచ్చు. 2 5 రాస్తున్నా, 2 తర్వాత 2 3 తర్వాత రాస్తాం. 2 5 వచ్చినాయి కాబట్టి దీని స్క్వేర్ రూట్ 5 ఒకటి ఒక 5 అవుతుంది. దీన్ని రూట్లు ఏమి మిగిలినాయి? 2 ఇంటూ 3 అంటే 5√6. 5√6 ఇస్ ఆన్సర్. అంటే రూట్లో 2 వచ్చినప్పుడు దాని వర్గమూలం 5 కాబట్టి 5 రాస్తాం. ఇక్కడ 5 స్క్వేర్ అని రాస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. రూట్లో కనుక్కునేటప్పుడు అవి 2 ఉండాలి మనకు. 2 సేమ్ నెంబర్స్ వస్తే ఒక నెంబర్ మనం రూట్లోంచి బయటికి రాసుకుంటాం. చూడండి, క్రింది వాటిలో అకరణీయ సంఖ్య ఏది అన్నారు. ఇది కరణీయ సంఖ్య 5 ప్లస్ √3, అంటే 5 అకరణీయ సంఖ్య, ఒక కరణీయ సంఖ్యల మొత్తం కరణీయ సంఖ్యనే అవుతుంది. ఇది కూడా కరణీయ సంఖ్యని. 5 అనేది కూడా మనం మామూలుగా 22/7 అని రాస్తాం, కానీ దీని వాల్యూ 3.14 సంథింగ్ ఉంటుంది, అది ఎండ్ కాదు. మనం ఫ్లెక్సిబిలిటీ కోసం 22/7 అని రాస్తాం. ఇది కూడా కరణీయ సంఖ్యనే కాబట్టి ఈ 3 ఆప్షన్ కాదు మనకు. 0 ఇస్ ద రైట్ ఆన్సర్. అకరణీయ సంఖ్య 0 అనేది అకరణీయ సంఖ్య. 5 ఎప్పుడు అకరణీయ సంఖ్య కాదు. వన్ 5/12 మరియు దాని ఉత్క్రమం అంటే రెసిప్రోకల్, మధ్య భేదం అంట. 1 5/12 అనేది మనకు మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నాన్ని మనం అపక్రమ భిన్నంలోకి ఎట్లా మారుస్తాం? 12 ఇంటూ 1 ప్లస్ 5. ఇవి వచ్చిన ఇంతకుముందు వీడియోస్లో కూడా వచ్చినాయి. /12 అంటే 12 ప్లస్ 5/12 అంటే మనకు 17/12 వచ్చింది. ఈ భిన్నం 17/12లోంచి ఏం సబ్ట్రాక్షన్ చేయాలి? దీని ఉత్క్రమం అంటే 12/17 సబ్ట్రాక్షన్ చేయాలి. చేసినాం. ఇప్పుడు మళ్ళీ 2 భిన్నాల మధ్య మైనస్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాం? ఇంతకుముందు మళ్ళీ చిరరాశులు వచ్చినప్పుడు కాసాకు కట్టాం కదా, ఇప్పుడు కూడా కాసాకు కట్టాలి. కాసాకులో ఏమొస్తుంది మనకు? 12 ఇంటూ 17 వస్తుంది. ఇప్పుడు ఈ 17 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ 12 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది.
17 into 17 minus 12 into 2. Fast calculation 17 ja 289 minus 12 ja 144. So 17 అంటే 17 ja 170, 17 ja 34 కాబట్టి 170 34 204. ఇక్కడ ఎంత వస్తుంది మరి మనకు రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 289 మైనస్ 144 చేస్తే మనకు 45 వస్తుంది. 45/204 వస్తుంది. 145 సారీ 145/204 వస్తుంది. 145/204 ఇక అవర్ రైట్ ఆన్సర్. సో ఇవి 20 క్వశ్చన్స్ మనకు సంబంధించినటువంటి మ్యాథ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో చూస్తూనే ఉండండి వీడియోస్. మరి మీకు మ్యాథమెటిక్స్ ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఏ టాపిక్లో డౌట్ ఉన్నా చేస్తే దానికి సంబంధించినటువంటి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.